హాయ్ అందరికీ. మా ఊర్లో అయితే క్రిస్మస్ పండుగ జరుగుతుంది. ఎలా జరుగుతుందని మీకైతే చూపించబోతున్నాను. ఇక్కడైతే టమాటా, మిర్చి, ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేశారు కర్రీ కోసం అయితే. ఇక్కడ మా బాబాయ్ అయితే హడావిడిగా ఉన్నారు. అసలు వంట చేసేవారు ఎవరు లేరనమాట. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం చేస్తున్నారో. ఇక్కడైతే కొన్ని రాగి పౌడర్ వేసి కొన్ని చికెన్ బోన్స్ అండ్ చికెన్ లివర్స్ అయితే వాటిని అయితే మిక్స్ అయితే చేస్తున్నారు. మా తాత బ్రదర్ బాబాయ్ ఎలా ఉన్నారు? అండి? హ్యాపీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్. ఎలాగున్నారు? మా అత్త అయితే ముందుగా నానబెట్టిన బఠానీ అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల బఠానీ అయితే త్వరగా అయితే ఉడకడం అయితే జరుగుతుంది. మేమైతే ఆరాధనకి అయితే అటెండ్ అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ వంట చేయడానికి అయితే ఎవరు లేరు. మేమే ప్రజెంట్ అయితే వండుతున్నాము. వచ్చే జనాలకు కూడా మేమే బాగా చూసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మేము కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. వాటికి కావాల్సిన వాటిని అయితే నేనైతే కొన్ని అయితే మిర్చిలు అయితే రెడీ చేస్తూ ఉంచుతున్నాను. చూస్తున్నాను అది ఇక్కడ. ఇదైతే ప్రత్యేకంగా వంట చేసిన వాళ్ళ కోసం అయితే ప్రిపేర్ చేసింది. రాగి పౌడర్తో చేస్తారు. ఇది గ్రేవీ అన్నమాట, చాలా బాగుంటుంది. చికెన్ బోన్స్, చికెన్ లివర్స్ అన్ని కొన్ని యాడ్ చేసి అయితే ప్రిపేర్ చేస్తారు. చికెన్ గ్రేవీ అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ కింద అయితే మేము ఇది తీసుకుంటున్నాం, తప్పుగా ఏమనుకోవద్దు. ఇక్కడైతే చికెన్ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకో వండదారు అయితే ఇక్కడ బిర్యానీ అయితే రెడీ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా చర్చ అయితే ఇంకా పూర్తి అవ్వలేదు. త్వరగా పూర్తి అవ్వాలని దేవుని అయితే ప్రార్థిద్దాం. నేనైతే నాకు వచ్చి రన్ మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నాను. ఇక్కడైతే చాలామంది పిల్లలు అయితే డ్యాన్స్లు కొన్ని చాలా యాక్టివిటీస్, స్క్రిప్ట్ యాక్టివిటీస్ చేశారు. సత్యము, యేసు జీవము, యేసు ప్రభువారు శిశువులో ఒకడైనటువంటి తోమాకు దేవుని వాక్యంతో, దేవుని ప్రార్థనతో అయితే ఈ ఆరాధన అయితే ముగిస్తున్నారు. టైం వచ్చేసరికి 2:30 అవుతుంది. చాలా సమయం అయిపోయింది. ఇప్పుడైతే అందరికైతే భోజనాలు అయితే వడ్డించేస్తున్నాం. మీకు తెలుసా, క్రిస్మస్ అనేది క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ అని. ఇది క్రైస్తవులకు పవిత్ర దినమని చెప్పచ్చు. పండుగ వాతావరణం క్రిస్మస్ చాలా రోజుల ముందే సందడిగా మొదలవుతుంది. అంటే రంగురంగుల వస్త్రాలతో, రంగురంగుల ముగ్గులతో, రంగురంగుల ఇల్లులతో, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ప్రపంచ రక్షకుడైన యేసుక్రీస్తు జన్మ దినం కూడా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరంలో డిసెంబర్ 25 తేదీన ఈ పండుగనైతే ప్రపంచవ్యాప్తంగా అయితే జరుపుకుంటుంది. మాట్లాడు ఏదో ఒకటి. గాయస్ ఈరోజు అయితే అవుతుంది, మాట్లాడరా. జోలేదు వైట్ రైస్ తినాలి, పొట్ట పెరిగిపోతుంది. అది ఎప్పుడో పెరిగిపోయింది. క్రిస్మస్ వినేది కడప ఎప్పుడో పెరిగిపోయింది. ఎలా ఉంది బిర్యానీ? బాగుందా? నేనే వండాను. కాకపోతే సాల్ట్ తక్కువ ఉంటది రైస్ కి. కూరలో కూడా కొద్దిగా కారం తగ్గింది. అందరు కలిసి ఒకే చోటున కూర్చొని భోజనం చేస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఇలా ఉందో? అత అలా వెళ్ళేస్తా, నువ్వు కూడా కనిపించత్తా.
ఓకే ఓకే అన్యా లుక్ ఎట్ మీ కే అవునా బాబా